కార్యక్రమం ఆట విడుపు ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. స్పోర్టివ్ స్పిరిట్ అనేది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దగ్గర కూడా ఇంత ఉంది. ఆబ్వియస్లీ ఇట్ సెండ్స్ అ వెరీ గుడ్ మెసేజ్. అందరూ కూడా హెల్త్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మాత్రం కాకుండా ఇది ప్రతి డిస్ట్రిక్ట్లో వాళ్ళ డిస్ట్రిక్ట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఈ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ని తీసుకువెళ్తారు. హ్యాపీ అబౌట్ ఇట్. ఎలా అనిపిస్తుంది మేడం ఇన్ని గేమ్స్ లో అందరూ పార్టిసిపేట్ చేయడం, ఒక్కసారిగా అందరూ గ్రౌండ్ కి వచ్చి నిత్య అసెంబ్లీలో బిజీగా ఉండే వాళ్ళంతా కూడా ఒక్కసారి గ్రౌండ్ కి వచ్చారు? ఏజ్ అనేది పెద్ద విషయమే కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ఈరోజు మనకి తెలుస్తుంది. విత్ ద హోల్ ఆఫ్ ఎంతూజియాజం, ఎంత బిజీ అయినా కూడా ద వే దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పోర్ట్ షోస్ ఎవ్రీథింగ్. సో డే 2 ఆట విడుపు కార్యక్రమం చేరుకుంది. సో మనతో పాటు రఘురామ కృష్ణరాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, డే 2 కార్యక్రమం ఎలా ఉంది? నిన్నైతే ఎరగొట్టారు, అసలు మామూలుగా లేదు, అందరూ కూడా మిమ్మల్ని చూసి ఫ్యాన్స్ అయిపోయారు. డెఫినెట్ గా సరదాగా ఆడుకోవడం కోసం నిన్నటికన్నా ఉత్సాహభరితంగా ఉంటుంది, ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది ఈరోజు. సో ఈ రోజు క్రికెట్ ఆడుతున్నారా? క్రికెట్ కాదు, నేను పికిల్ బాల్ ఆడుతున్నాను. ఎందుకు క్రికెట్ నుంచి ఏం కాంపిటీటర్స్ ఎవరు లేరనా? అంటే మిగతా 11 టీం ఏమి రాలేదని ఆడట్లేదు? లేదు, క్రికెట్ నాకు అంతగా, నేను చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా ఆడలేదు, ఏదో కొద్దిగా ఆడతాం తప్ప. అందుకని ఆడి మరీ ఓడిపోవడం ఎందుకని చెప్పి నేను ఇప్పుడు నిన్న నుంచి ఆడుతున్నారు కదా సార్, ఇంత మందిలో మీ కాంపిటీటర్ ఎవరు అనుకుంటున్నారు? ఏ గేమ్ లో? అన్ని గేమ్స్ లో. అసలు చూసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అందరిలో ఎవరు మీ కాంపిటీటర్ గా ఫిక్స్ అయ్యారు? ఆయన ఆ వయసులో కూడా అంత ఉత్సాహంగా ఎవరు లేరు. మీ ఫేవరెట్ గేమ్ ఇప్పుడు పికిల్ బాల్ ఆడితే అదే ఫేవరెట్ లేదు ఈ మధ్య కాలంలో. మేడం, డే 1 ఆడారు, డే 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏంటి? నిన్న మినిస్టర్స్ క్యాబినెట్ ఉండడం వల్ల మాకు గర్ల్స్కి లేడీస్కి ఏమీ జరగలేదు. ఈరోజు అన్ని త్రోబాల్ కానీ క్యారమ్స్ అన్నీ ఈరోజు కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జైటింగ్గా ఉంది. ఎవ్రీడే టెన్షన్స్తో కాన్స్టెన్సీ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఇది స్ట్రెస్ రిలీఫ్. నేను ఒక డాక్టర్ని. సో ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకు హెల్త్కి మంచిది, మెటబాలిజం బాగుంటుంది అండ్ స్ట్రెస్ ఫ్రీ కూడా ఉంటుంది. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? త్రోబాల్, క్యారమ్స్, టెన్నికాయిట్ అండ్ షటిల్ కూడా. ఈసారి మహిళా మనులంతా కూడా ఒక్క చోట జాయిన్ అవ్వడం, ఎప్పుడు కూడా అందరూ ఒక్కసారి కలిసి ఉండడం అంటే అసెంబ్లీలోనే చూస్తాము. సో ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో అంతా ఆడతాం కూడా? కాంపిటీటర్గా ఏమైనా ఫీల్ అవుతున్నారా? అలాంటిది ఏం లేదండి, ఇది సరదాగా పోతుంది. అందరితో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడుపుతున్నాం. ఏ గేమ్లో విన్ అవుతారని అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు? క్యారమ్స్, త్రోబాల్ మేబీ. సో ఈ రోజుల్లో ఇలాంటి గేమ్స్ పెట్టడం, ఆట విడుపు లాంటి కార్యక్రమాలు పెట్టడం ఎలా అనిపిస్తుంది మేడం? ఏం చెప్తారు ప్రభుత్వం? యాక్చువల్గా గతంలో గత ప్రభుత్వంలో కూడా జరిగింది. అంటే మన తెలుగుదేశం ఉన్నప్పుడు ముందు నుంచి జరుగుతుంది. కాకపోతే మేము కొత్తగా వచ్చిన శాసనసభ్యులం కాబట్టి మాకు కొంచెం కొత్తగా ఉంది అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. డే 2 జరగబోతుంది. సో ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా ఉండబోతున్నాను? ఓన్లీ క్రికెట్లోనే పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది కూడా చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి మాకు ఆట విడుపు ఓన్లీ ఎంఎస్సీ పెట్టడం అనేది గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. చాలా హ్యాపీ అండి. సో మీరు ఈ రోజు ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? క్రికెట్ అంటే నార్మల్గా చిన్నప్పుడు మీకు ఏ గేమ్ ఇష్టం? ఎక్కువ ఏ గేమ్ ఆడారు? క్రికెట్, వాలీబాల్. సో ఏ టీంలో ఉన్నారు? నేను ఇప్పుడు వెళ్ళాలి, తెలియదు. సో ఒకవేళ ఉంటే ఏ టీంలో ఉంటే ఆ టీంలో విన్ అవుతారు అనుకుంటున్నారా? ఆడతాం. లాస్ట్ ఇయర్ కూడా నేను మనోహర్ గారి టీంలో ఉన్నాను, అప్పుడు విన్ అయ్యాం మేము, మా టీం. ఎలా ఉంది సార్, ఇంత నిత్యం ప్రజల్లో ఉండి చాలా బిజీగా ఉండే లైఫ్లో ఒక్కసారిగా ఫ్రీగా ఉంది? ఎందుకంటే ఎంతో ట్రస్ట్ ఉండి మేము ఇలాగ మంచి ఆట విడుపులు అనేది మంచి హ్యాపీగా ఉంది. డే 1లో చాలా ఇంట్రెస్టింగ్ గా పార్టిసిపేట్ చేశారు. డే 2 ఎలా ఉండబోతుంది? చాలా సంతోషం. మెయిన్ ఇవాళే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మెయిన్గా అందరూ ఇంట్రెస్ట్గా క్రికెట్ మ్యాచ్లు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి అవి ఎక్కువ స్టార్ట్ అవుతాయి. నేను ఏదో అయిపోయిన ఆడిచ్చినట్టున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఆట విడుపు కార్యక్రమం 2026 ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఎప్పుడో మళ్ళీ కాలేజ్ టైంలోనూ స్కూల్ టైంలో ఆడినటువంటి గేమ్స్ మళ్ళీ ఈ రోజున ఆడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు క్రికెట్, వాలీబాల్. చిన్నప్పటి నుంచి మీకు ఏ గేమ్ అంటే? జనరల్గా ఎక్కువగా నేను షటిల్ ఆడుకునేవాళ్ళమ్మా. షటిల్, క్రికెట్. ఇప్పుడు ఆడే వాటిల్లో మీ ఫేవరెట్ లేదంటే మీ కాంపిటీటర్ అనుకునే ప్లేయర్ అయితే ఎవరున్నారు? ఎవరైనా స్పెసిఫిక్ అయితే ఎవరు లేరమ్మా. షటిల్ అయితే బాగా ఆడతారు. 2026 ఆట విడుపు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి బొడే ప్రసాద్ గారు ఎలా ఉంది? ఆట విడుపు కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? అన్ని టెన్షన్స్ మర్చిపోయి చక్కగా ఈ ఆటలో పాల్గొనడం ఆనందంగా ఉంది.
ఈ రోజు ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఫస్ట్ డే అయితే ఎరగొట్టారు సార్, వాలీబాల్ కానీ మొత్తం కబడ్డీ కానీ బాడారు. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా అన్నింటిలోనూ పాల్గొంటాను, ట్రై చేస్తాను. కాంపిటీటర్ ఎవరు సార్ ఇక్కడ మీకు? అందరం ఏదో సరదాగా ఆడుకునే ఆట. కానీ అలా లేదు సార్, చాలా సీరియస్ గా ఆడుతున్నారు. మరి ఆటలో ఆడేటప్పుడు గెలవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆ సీరియస్నెస్ వస్తుంది.